ఎందుకే ఇట్లా కోసోసుకుంటావు? నిన్న అంటే దేనికోసం ఏ టెన్షన్ ఇటు పడతాం కొంచెం ఇటు పడతాం. తీసుకెళ్ళండి, లేకపోతే వాళ్ళని చెప్పండి. ఎందుకంటే అది నాకు డౌట్ ఉంది, స్పెల్లింగ్ ఉంది, డౌట్ ఉంది. ఇక్కడ వెంకట్రావుపేటలో ఉన్నారు. ఇక్కడ సండే రోజు వైఫ్ది డెలివరీ జరిగింది. ఇక్కడ ఉన్న డాక్టర్లు మార్నింగ్ 3 గంటలకు వచ్చి మేము అడ్మిట్ అయ్యారు. పెయిన్స్ వస్తే 12 అట్లా డెలివరీ అయిపోయింది. ఇక్కడ మా ఇల్లా సైడ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కొంచెం ఏజ్, వాళ్ళకి ఎక్కువ తెలియదు. సో వాళ్ళు నా పాపని సిజరింగ్ చేసి డెలివరీ చేశారు. పాప చేతి ఫ్రాక్చర్ చేసుకొని తీసుకొచ్చి మాకు అప్పచెప్పింది. వీళ్ళకు తెలియదు. నేను వచ్చి చూసేసరికి చేతికి పట్టి ఉంది. ఇది ఏంటంటే ఖాళీ స్వెల్ వచ్చింది. స్వెల్ వచ్చి పట్టిన కట్టమని చెప్పి ఫ్రాక్చర్ అయిన సంగతి చెప్తలేదు. మళ్ళీ నేను పోయి పిల్లల డాక్టర్ దగ్గర పంపించారు. అక్కడ క్వశ్చన్ చేస్తే ఎక్స్రేకి వాళ్ళు రాసి ఇచ్చారు. వచ్చి నెక్స్ట్ డే ఎక్స్రే చూసేసరికి మీ చేతికి మొత్తం ఇక్కడ ఫ్రాక్చర్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి అడిగితే డాక్టర్ ఎవరు రెస్పాండ్ అవుతలేరు. ఎవరు చేసిరు సర్జరీ అని అడుగుతున్నా కానీ ఎవరు పేరు చెప్తారు. ఓన్లీ మేడం చేసి అని చెప్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఈరోజు మా పాపది చేతు విరిగి మా చేతిలో పెట్టిరు. దీనికి మాకు ఎవరు ఆన్సర్ చెప్తారు? ఈ మేనేజ్మెంట్ మాకు ఆన్సర్ చేయాలి. సిజరింగ్ టైంలో ప్రాబ్లం అయితే ఓకే ఫైన్. మీకు నార్మల్ డెలివరీ అయితే మీరు చేతి వద్ద గుంజిరంటే అట్లయిందని మనం అనుకోవచ్చు. కానీ అట్లా కాదు, సిజరింగ్ చేశారు. సిజరింగ్ అంటే మీకు ఎంత అవసరం ఉందో మీరు అంతా కట్ చేసి తీసుకుంటారు. సిజరింగ్లో కూడా మీరు ఇట్లా ఫ్రాక్చర్ చేసుకొని తీసుకొచ్చిస్తారు మీరు. ఇప్పుడు ఆ పాప భవిష్యత్తు ఏంది? దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? మాకు ఆన్సర్ కావాలి. ఆ రోజు సండే సార్, సండే రోజు మా డాక్టర్స్ ఉన్నారా లేకపోతే ఎవరు నర్సులతో వీళ్ళు చేయించారా అన్నది మాకు కొంచెం అనుమానం. ఎవరు చేయించారు అన్నది వీళ్ళు ఎవరు అడిగినా కానీ మేడం అంటారు. కానీ ఎవరు ఆ మేడం పేరు చెప్తలేరు. ఆ మేడం ఫోన్ నెంబర్ ఇస్తలేరు. వీళ్ళు ఎవరు సరిగా రెస్పాండ్ అవుతారు. ఎవరు చేసిరో మాకు తెలియదు. వాళ్ళు మాకు ఆన్సర్ చేయాలా? ఎట్లా జరిగిందని చెప్పాలి. మాకు డాక్టర్ల పైన అనుమానం. మాకు డాక్టర్ల పైన అనుమానం ఉన్నది. ఎవరు చేసిరు అన్నది వాళ్ళు మాకు చెప్పాలి. ఎవరు లేరు, అవైలబుల్ లేరు. వచ్చి అడిగితే కంపౌండర్ తప్పితే ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ హాస్పిటల్ అడగడానికి వాళ్ళు కావాలి. ఎమర్జెన్సీ కేసు నుండి ఫోన్ చేస్తేనే వస్తారంట. ఇక్కడ నార్మల్ టైంలో ఉండారంట. ఇక్కడ భవానీ అనే పేషెంట్ ఆదివారం రోజు ఉదయం ఉమ్మనీరు పోతున్న కారణంగా వచ్చింది. పేషెంట్కి నొప్పులు స్టార్ట్ కాలేదు, కానీ ఉమ్మనీరు పోతుంది. ఉమ్మనీరు పోవడం వల్ల మేమేం చేసినామంటే ఒక 4-5 గంటలు నొప్పులు ఏమన్నా స్టార్ట్ అవుతాయా అని చెప్పి మందేసి చూసినాం.
అంటే కింద నుంచి చిన్న టాబ్లెట్ లాంటిది పెట్టి చూసాం, అయినా కూడా నొప్పులు స్టార్ట్ కాలేదు పేషెంట్. సరే నొప్పులు స్టార్ట్ కాలేదు, ఆయన ఉమ్మనీరు పోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే బేబీకి ఉమ్మనీరు పోయి ఊపిరితిత్తులకి శ్వాస అందక ఇబ్బంది పడుతుంది కావచ్చు అని చెప్పి మేము ఆపరేషన్ థియేటర్కి తీసుకున్నాం. ఆపరేషన్ థియేటర్కి తీసుకున్నప్పుడు కింది నుంచి చూసేసరికి బేబీకి దారి ఏమీ తెరుచుకోలేదు. దారితో పాటుగా చిన్న తలతో పాటుగా ఫింగర్స్ టచ్ అవుతున్నాయి. అంటే మామూలు అయితే మానవులకు నొప్పి వచ్చినప్పుడు తల అన్నది ఒక్కటే కిందకి జారాలి, కానీ పేషెంట్కి ఏమైంది, కిందకి తలతో పాటుగా చెయ్యి కూడా జారింది. దీన్ని ఏమంటాము అంటే మనం కాంపౌండ్ ప్రజెంటేషన్ అంటాం. ఇది ఎందువల్ల జరుగుతుంది అంటే మనకి నొప్పులు వచ్చినప్పుడు తల అన్నది కరెక్ట్గా డీసెంట్ కాకపోవడం వల్ల, మనకి తల ఒకటే పొజిషన్లో డీసెంట్ అయితే మాత్రమే డెలివరీ అవుతాయి, నొప్పులు ఎక్కువ వస్తాయి. ఇట్లా అబ్నార్మల్ పొజిషన్లో డీసెంట్ కావడం వల్ల ఏమవుతుంది అంటే తలతో పాటుగా కాళ్ళు కానీ, ఒక్కొక్కసారి బొడ్డుతాడు కానీ, చేతులు కానీ, మెయిన్గా వేళ్ళు కానీ, మోచెయ్యి కానీ జారే అవకాశం ఉంటుంది. కడుపులో ఏమవుతుంది అంటే బిడ్డకి బాగా రొటేట్ అవుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఉన్న చోట ఉండక దాంతోపాటు అన్ని అవయవాలని తలను కూడా కిందకి లాక్కుంటుంది. ఇప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు ఏమైంది అంటే ఫస్ట్ తల కనబడక ఆ తల, ముక్కు, కళ్ళు, చెయ్యి కనిపించింది. మనము చెయ్యి పెట్టి లోపలికి పెట్టి తలను డెలివరీ చేయడానికి నా చెయ్యి దూరలేదు. దానివల్లనే ఏం చేసిన అంటే చేతిని ఫస్ట్ చెయ్యి అన్నది బాగా లోపలికి ఉంది, ముక్కును వీటికి ఊపిరి ఆడట్లేదు. ఫస్ట్ ఇట్లా మనం ఇట్లాంటి కేసులలో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే బేబీవి నిపుల్స్ కనిపిస్తుంది, అంటే మనకి ఛాతి కనిపిస్తుంది. ఛాతి కనిపించినప్పుడు ఇవన్నీ ఒకటేసారి కనిపిస్తే డెలివరీ చేయరాదు. గర్భసంచిలో ఏంటంటే అనుకున్నంత స్పేస్ ఉండదు. దానివల్ల ఏమవుతుంది అంటే బేబీని ఫస్ట్ ఒక చెయ్యిని తీస్తాం, ఒక చెయ్యిని తీస్తే ఇంకొక స్పేస్ వీలవుతుంది మనకు. మా వేలు పోవడానికి స్పేస్ దొరుకుతుంది కాబట్టి ఒక చెయ్యిని తీసిన తర్వాత ఇంకొక చెయ్యిని తీసాం. ఇంకొక చెయ్యి ఏంటంటే లోపల బాగా అతుక్కొని పోయింది. ఆ చెయ్యిని తీసేటప్పటికి ఆ చెయ్యి కొంచెం డిఫికల్ట్గా బయటకు వచ్చింది. తర్వాత బేబీని డెలివరీ చేసినాం. కొంచెం రక్తస్రావం ఎక్కువైంది, మంచిగా కుట్లేసి వేసినాం, అంత మంచిగా ఉంది. మదర్ కూడా అంత ఫైన్. తర్వాత డెలివరీ వచ్చిన తర్వాత నేను బేబీని చూసేసరికి బేబీ హ్యూమరస్ దగ్గర నాకు స్వెల్లింగ్ అనిపిస్తుంది. స్వెల్లింగ్ అనిపించేసరికి నాకు డౌట్ వచ్చింది, ఇది ఏమైనా బాగా డిఫికల్ట్ అయింది కదా, ఏదైనా డెలివరీ అయ్యేటప్పుడు చేతులు ఎముకలు ఏమైనా డ్యామేజ్ కావచ్చు, అంటే డ్యామేజ్ మీన్స్ ఫ్రాక్చర్ ఏమన్నా ఉండొచ్చు, లేకపోతే కండరాల ఒత్తిడి అన్న ఉండి వాపన్న ఎక్కవచ్చు అని చెప్పి నేను పేషెంట్ వాళ్ళ అటెండర్స్ని పిలిచి ఇలా నాకు చేసేటప్పుడు డిఫికల్ట్ అయిందమ్మా, 100లో ఒకరికి ఇద్దరికి ఇట్లా జరిగే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే మెటర్నల్ ఒబేసిటీ కూడా అదొక కారణము. బేబీ సరిగా తిరగకపోవడం కూడా ఇది ఒక రీజన్ తోటి ఇట్లా అవుతుంది. మీరు వెంటనే పిల్లల డాక్టర్కి కానీ, లేకపోతే ఎవరైనా ఆర్థోపెడిషన్కి కానీ, లేదంటే జగిత్యాలు కానీ ఎటన్నా వెళ్ళి చూపించుకోండి. ఈ రోజైతే సండే ఎవరు అవైలబుల్లో ఉండరు. మీరైతే తొందరగా కావాల్సిన ట్రీట్మెంట్ అయితే బేబీకి తీసుకోండి, డిలే చేయొద్దు అని చెప్పడం జరిగింది. చాలా పిల్లలందరికీ పడతాయి అన్నది కాదు, ఏదన్నా ఇట్లా డిఫికల్ట్గా నేను చెప్పిన కదా, డీసెంట్ అయ్యేటప్పుడు తలతో పాటుగా వేరేది కూడా లాగున్నప్పుడు మనకి గర్భసంచి గట్టిగా ఉండడం వల్ల, అంటే గర్భసంచి స్ట్రెచ్ కావాలి, ఈజీగా స్ట్రెచ్ కాని కండిషన్స్లలో మనకి బేబీ బాగా ఇర్రెగ్యులర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. నార్మల్ బేబీలకి అందరికీ జరగాలన్నది ఏం లేదు, 100లో ఒకరిద్దరికి ఇలా జరిగే అవకాశం ఉంటుంది.